అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలైన అందం మూడవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు మీరు ఇంకా వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అస్సలు మర్చిపోరని ఆశిస్తూ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? సౌందర్య ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాల తరువాత ఫోకస్ చేసి మరీ అర్జున్ని చూసిందో, అర్జున్ అందంతో పిచ్చెక్కిపోవటం మొదలుపెట్టింది సౌందర్య మనసు. చివరికి పవిత్ర లాంటి ఒక అనాకారి పక్కన, ఒక గొంగళి పురుగు పక్కన, ఒక జుగుప్సాకరమైన జీవి ఈ భూమి మీదే అని తన తల్లి తండ్రి అసహ్యించుకునే దీని పక్కన అర్జున్ లాంటి అందగాడు కోటీశ్వరుడు భర్తగా ఉండటమా? అది భరించలేని విషయం అని సౌందర్య మనసు రగిలిపోవటం మొదలుపెట్టింది. అగ్నిపర్వతాలు గుండెల్లో బద్దలైపోవటం మొదలయ్యాయి. నా వెనకాల చాలామంది తిరిగారు. నేను చాలామందితో వన్ నైట్ స్టాండ్లకు వెళ్ళాను, లిప్ లాక్లు ఇచ్చాను, చాలామందితో క్లోజ్ అయ్యాను. కానీ ఎవడిలో లేనటువంటి ఆకర్షణ ఏదో ఈ అర్జున్ గాడిలో ఉంది. ఎవళ్ళో లేని అందం, మగతనం వీళ్ళలో ఉన్నాయి. అంత డబ్బున్న కోటీశ్వరుడు, అందగాడు, చదువుకున్నవాడు, అక్క చెల్లెళ్ళు లేనివాడు, అన్న తమ్ములు లేనివాడు, అమ్మ బాబులకి ఒక్కడే కొడుకు, నోరెత్తి పల్లెత్తి మాట్లాడలేని అమ్మా నాన్నలు, అత్తామామలుగా దొరికే కుటుంబంలోకి ఇది కోడలుగా వెళ్ళటమా? ఏంటిదంతా? అసలు నాకు అర్థం కాని విషయం. ఇది వాడికి అంత ఎక్కేసిందా? అంత నచ్చేసిందా? ఇది వాడిని అంత గ్రిప్పులో ఎలా పెట్టిందే? కొంపదీసి ఇది ఎప్పటి నుంచో వాడితో ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని ఇది కాలు జారి వాడికి స్వర్గసుఖాలు చూపిస్తోందా? ఎంత స్వర్గసుఖాలు చూపించినా తనలో 10% కూడా ఉండదు దీని అందం. ఆఫ్టర్ ఆల్ ఇది తన ముందు చప్ప ఫిగరు. దీన్ని పొద్దున చూస్తే పొద్దునే కల్లోకి వస్తుంది. తనంత కలర్ ఉందా? తనంత అందంగా ఉంటుందా? తనంత మేకప్ చేసుకుంటుందా? తనంత పార్లర్ మెయింటెనెన్స్ ఉందా? అలాంటిది ఇది వాడికి నచ్చటం ఏంటి? వింత కాకపోతే వాడెక్కడా ఇదెక్కడా? అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది వాడు చదివిన కాలేజీల్లో చదవలా. ఇది వాడి రేంజ్కి తగింది కాదు. ఒకవేళ అమ్మా బాబులు ఇచ్చి చేయడానికైనా వాళ్ళే సిగ్గు శనం లేకుండా మా కట్నాలు కూడా అక్కర్లేదు, ఈ ఎంతోటి రమ్మని మా కొడుకు వలచాడు, దీన్ని మా ఇంటి కోడల్ని చేసుకుంటామని వచ్చి అడగటం ఏంటి? ఈ లేకీ మందా, ఈ లో క్లాస్ మందా, ఈ అలగా మందా అందరినీ అంటారు. అమ్మా బాబు ఇద్దరూ కలిసే దానికి రూపాయి కట్నం ఇవ్వకుండా ఉంటే చాలు, గ్రామ్ బంగారం పెట్టకుండా ఉంటే చాలు, పెళ్లి ఖర్చులు గోల కూడా లేదు అనే దాంతో రెండో సంబంధం వాడైనా అంతకుముందు వచ్చిన వాడికి ఇచ్చి చేస్తే వీళ్ళ విలువ ఎక్కడ పోద్దో, 10 మంది నోట్లో ఎక్కడ నానాల్సి వస్తుందో అని, ఎక్కడ నానం ఇచ్చిన ఆస్తి వెనక్కపోద్దోనని దరిద్రపు మంద లెక్కలు చూసుకొని దాన్ని వాడికిచ్చి చేయాలనుకోవటం ఏంటి? అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉండగానే వీళ్ళు పెళ్ళికి ఓకే అనటం, వీళ్ళు ఓకే అన్న తర్వాత అర్జున్ పవిత్ర వైపు చాలా ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగంగా కళ్ళతోనే ఆమెను చూడటం, పవిత్రకు అసలు ఇదేమీ అర్థం కాక షాక్లో అలా ఉండిపోవటం. ఆ తర్వాత వాసంతి లేచి వెళ్ళి పవిత్రను ముద్దు పెట్టుకొని పవిత్రకి బొట్టు పెట్టి 1,00,000 రూపాయలు ఉంటుందేమో ఆ పట్టు చీర పెట్టి ఇక గాజులు, నెక్లెస్ టోటల్ సెట్టే తెచ్చింది చెవి కమ్మలతో సహా. ఆ సెట్టుని పెట్టేసి ప్రసాద్ దగ్గరికి తీసుకొని తల నిమిరి మరి వాళ్ళు తెచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవి అక్కడ పెడితే వాటిని చూసుకుంటూ కూర్చున్నారు తప్ప అమ్మా బాబులు మ్యాటర్ ఏంటనేది పట్టించుకోరు. గలీజ్ మంద అనుకుంది. ఆ తర్వాత వెళ్ళొస్తాం తల్లి అని వాళ్ళు వెళ్తే తల ఊపి మౌనంగా ఉంది పవిత్ర. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచే సౌందర్య కళ్ళన్నీ పవిత్ర మీద, పవిత్ర చివరికి వేసే అడుగుల శబ్దం మీద కూడా కేంద్రీకరించటం మొదలుపెట్టాయి. దాంతో పవిత్ర ఎటు వెళుతున్నా చివరికి వాష్రూమ్కి వెళ్ళినా చెవి ఎత్తుకెళ్ళి వాష్రూమ్ డోర్కి పెట్టడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సాయంకాలానికి పవిత్ర ఫోన్ చేసింది అర్జున్కి. చేసి నేను నీతో మాట్లాడాలి అంటే నేనే అనుకుంటున్నాను రా నిన్ను కలవాలి అని అట్నుంచి అన్నట్టున్నాడు అర్జున్. దాంతో నేనే బయటకు వస్తాను అని చెప్పి
అక్క బయటికి వెళ్ళటం గమనించింది సౌందర్య. తను కూడా వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళింది. ఒక లోన్లీ ప్లేస్. అక్కడికి వెళ్ళేసరికి అర్జున్ ఎదురు చూస్తున్నాడు. వాడేంటో, వాడి అందం ఏంటో, మత్తెక్కిచ్చే వాడి మగతనం ఏంటో, వాడు దీని మీద మోజు పట్టం ఏంటో, ఏంటసలు ఇది, గాడ్ మస్ట్ బి క్రేజీ కాకపోతేనో అనుకొని అలా ఓ చెట్టు చాటున నుంచుంది సౌందర్య. నుంచుంటే, ఏంట్రా అర్జున్ ఇదంతా జాల నా మీద, వాళ్ళు రెండో సంబంధం వాడినిచ్చి చెయ్యాలనుకుంటున్నారు అంటే అదేదో నువ్వు తప్పించటం కోసమని నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం ఏంటి? నీకేమైనా పిచ్చా? వద్దర్జున్, నువ్వు తలుచుకుంటే నీలాంటి ఒక అందగాడికే, డబ్బున్న అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, సంస్కారం ఉన్న అమ్మాయి, అందంగా ఉన్న అప్సరస లాంటి అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటదే. నన్ను చేసుకొని ఏం బాగుంటావు చెప్పు? నేనేం బాగుంటాననే? రేపొద్దున నీకు నాకు పుట్టే పిల్లలు నాలాగే పుడితే మళ్ళీ వాళ్ళు కూడా నేను ఎదుర్కొన్న అవమానాలే ఎదుర్కోవాలి. పిచ్చోడా, ఎందుకు తీసుకున్నావు ఇలాంటి డెసిషను? ఆంటీ అంకుల్ ఏదో తొందరపడి మాట్లాడారో, అవసరమైతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కుదరలేదనుకో, వాడికే ఇచ్చి చేయాలనుకున్నారనుకో, ఏదో ఒకటి తాగి పోతాను నానమ్మ దగ్గరికి. ఈ జన్మకి ఇంతే మనకి రుణం అనుకుంటాను. అంతే తప్ప పిచ్చి పనులు చేసి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు అర్జున్. నువ్వు నేను వెళుతుంటే చూసే ప్రపంచమంతా ఈడు జోడు బాగుందనుకోవాలి. కాకి ముక్కుకి దొండపండనే నన్ను వెక్కిరించే వీడేంట్రా కళ్ళు మూసుకుపోయి దీన్ని పెళ్లి చేసుకున్నాడా అని హేళన చేయకూడదు కదో అనేసరికి, అర్జున్ నేను చెప్పేది నువ్వు వింటావా వినవా అంటే పవిత్ర తన పాటికి తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతోంది. సౌందర్య, నిజమే కదా, పనికి మాలిందైనా పోరంబోకుదైనా ఇది చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. మరి వీళ్ళంటోడికి ఇదేంటి దరిద్రం కాకపోతేనో, నిజంగానే వాడికి అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్న అమ్మాయే దొరుకుద్ది కదా వాడికి, ఇదే ఏంటి చిచి అనుకుంటూ ఉండగానే అర్జున్ పవిత్ర నడుం పట్టుకొని దగ్గరికి లాగి ఆమె పెదాల మీద గాఢంగా అరగంట సేపు ముద్దు పెట్టాడు. ముందు కాసేపు అతన్ని తోసేసిన ఆ తర్వాత అతను దగ్గరికి తీసుకుని ఆమెనే ప్రేమతో అతనిలో కలిపేసుకుంటుంటే పవిత్ర కూడా కాదనలేకపోయింది. ఆమె కళ్ళల్లో నుంచి తొలి ముద్దు తాలూకు కన్నీళ్ళు అలా చెంపల మీదుగా జారిపోతుంటే పవిత్ర ఏం ఫీల్ అయిందో కానీ అర్జున్ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటే అర్జున్ ఏం ఫీల్ అయ్యాడనేది తీసి పక్కన పెడితే, సౌందర్య మాత్రం ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టుకి గట్టిగా చెట్టుని కౌగిలించుకొని తన పెదాలు గీసుకుపోతున్నా సరే గట్టిగా ముద్దు పెట్టుకొని అసలు తనని తానే మర్చిపోయి తన కాళ్ళన్నీ అసలు ఒక్కాలు మీద కాలేసి గీకేసుకొని ఒకవైపున గీతలు పడిపోతున్నా పట్టించుకోనంత ఫీలింగ్స్తో జుట్టంతా పీకేసుకుంటూ నుంచుంది చెట్టు చాటున. దాన్ని మోహం అంటారో, మదం అంటారో, పొగరంటారో ఇకది వినే శ్రోతలకి తెలియాల్సిందే బహుశా. ఆ తర్వాత అర్జున్ని వెనక్కి తోసింది పవిత్ర. ఇప్పుడు అర్థమైందా నీ మీద నా ప్రేమ ఎంతో? చెప్తుంటే వినవేంటే? చిన్నప్పటి నుంచే నువ్వంటే నాకుందే ప్రాణప్రదమైన ఇష్టం. ఇంతకాలం నా చుట్టూ చాలామంది అమ్మాయిలు తిరుగుతుంటే నేను ఎందుకు కాదనుకున్నానో నాకే తెలీదు. దానికి కారణం నువ్వేనని, నీ అంత మంచి మనసు వాళ్ళల్లో నాకు కనిపించలేదనేదే నేను ఇన్నాళ్ళకి రియలైజ్ అయిన నిజం. ఒక విషయం చెప్పమంటావా? నువ్వు వచ్చి చెప్పావు నీకు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తున్నారు, పెళ్లి చేయబోతున్నారు అనే. అలాంటప్పుడు ఒకటి నేను నీ మీద నిజంగా జాలి పడాలి, లేదా దయ చూపించాలి, బాధపడాలి. కానీ నేను పొసెసివ్ ఫీల్ అయ్యానురా. నిన్ను వేరేవాడు తాకటం ఏంటి, వేరేవాడు నిన్ను ముట్టుకోవటం ఏంటి, వాడెవడో నీ బాడీని ఎగ్జామిన్ చేసినట్టు చూడటం ఏంటి, వాళ్ళు నిన్ను శీల పరీక్షలు చేసి వెళ్ళటం ఏంటి? నువ్వు నాదానివి కదా, నీ మీద సర్వ హక్కులు నావి కదా. అలాంటప్పుడు నువ్వు ఎవరి సొంతమో అయినట్టు వాడెవడో నీ లైఫ్లోకి రావడం ఏంటి, ఇవ్వడానికి వీళ్ళెవరు, చేసుకోవటానికి వాడెవడో అనే ఫీలింగ్ వచ్చేసింది నా మనసులోకి. దాన్నే ప్రేమంటారా? పొసెసివ్నెస్తో కూడుకున్నటువంటి నువ్వు నాదానివి అనే హక్కు అంటారా? ఏమో, దానికి ఏ పేరు పెట్టాలో నాకు తెలియలేదు. కానీ నేను రియలైజ్ అయింది మాత్రం నేను నిన్ను చచ్చేంత ప్రేమిస్తున్నాననే. నువ్వు లేని నా జీవితం శూన్యమనే. నీ స్థానాన్ని నేను ఎవరికీ ఇవ్వలేకే ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళల్లో నేను నీలో ఉన్న గుణాలు వెతుకుతూ వచ్చి ఓడిపోయాననే.
అందుకే నాకు నువ్వంటే ప్రాణమని చెప్తున్నాను. ఇందాక నువ్వన్నావు నేనేం బాగుంటాను అని. నీకేం తక్కువే. నీకు ఒక విషయం చెప్పమంటావా? పురాణాల్లో ఉన్నటువంటి ఇతిహాసాల్లో ఉన్న స్త్రీలందరూ డస్కీగా ఉంటారంట. డస్కీ గర్ల్స్ ఆర్ వెరీ హాట్ తెలుసా? అబ్బాయిలు పడి చచ్చిపోతారు నీలాంటి అమ్మాయిల కోసం. నీకేం తక్కువరా? బాహ్య సౌందర్యం అంతఃసౌందర్యం రెండూ కూడా ఒక మగాడికి పిచ్చెక్కిచ్చి మత్తెక్కిచ్చేంత, ఒక మగాడికి మగతనాన్ని గుర్తు చేసే, వాడిలో ఉన్నటువంటి అన్ని ఫీలింగ్స్ని రగిల్చేంత అందంగా ఉంటావు నువ్వు. ఇప్పుడు నేను నీకు పెట్టుకున్న ముద్దు కూడా మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా ఒక మగాడు ఒక ఆడదాన్ని చూసి కలిగే స్పందనల వల్ల పెట్టిందే తప్ప నేను నీ మీద జాలితో దయతో పెట్టింది కాదు. ఒక విషయం చెప్పమంటావా? అమ్మా నాన్నలు ఒక మంచి కోడలి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక కొడుగ్గా నేను వాళ్ళకి నీకన్నా మంచి కూతురులాంటి కోడల్ని తెచ్చి ఇవ్వగలనంటావా? అమ్మకి నువ్వైతే కూతురు అవుతావు, నాన్నకి కూతురు అవుతావు, ఇంటిని నువ్వైతే లక్షణంగా చూసుకుంటావు. దానికి తోడు నాకు నువ్వు సర్వస్వం అవుతావు. నువ్వు చాలురా నాకు. జీవితంలో నాకు ఇంకేం అక్కర్లేదు. ఏంటి సొసైటీ నువ్వు నేను వెళ్తుంటే కాకి ముక్కు దొండపండు ఏదేదో మాట్లాడుకుంటారా? ఒక విషయం చెప్పమంటావా? నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్ రా. ఏ పేరు 100% మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా గాడ్ మేడ్ కపుల్ లాగా ఉండాలి అంటే ఎవ్వరి వల్ల కూడా కాదు. ఇప్పుడు నీ దృష్టిలో ఏంటంటే నేను కలర్ ఉన్నాను, హైట్ ఉన్నాను, అందంగా ఉన్నాను, నాలో ఏ లోపాలు లేవంటావా? ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి. భగవంతుడి సృష్టిలోనే కుడి ఎడమలే తేడాలు ఉంటాయి ప్రతి మనిషికి అని చెప్తారు. అలాంటిదే కృష్ణుడు నల్లగా ఉన్నాడనో, రాముడు నీలమేఘశ్యాముడనో, సీత రాముడి కన్నా పెద్దదనో మనం వెతుకుతూ పోతే కారణాలు ఎన్నో ఉంటాయి కదో. అలా మనం ప్రతి ఒక్కళ్ళని ఎగ్జామిన్ చేయడం తప్పేమో మేడం. ఒక విషయం చెప్పమంటావా? నీ మనసు నాకు తెలుసు. నేనేంటనేది నువ్వు అర్థం చేసుకున్నంతగా ఈ భూమి మీదే మరొకళ్ళు అర్థం చేసుకోలేరురా. నువ్వంటే నాకు పంచప్రాణాలు. సొసైటీకి నేను వాల్యూ ఇచ్చే మనిషిని కాదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని సొసైటీ వాళ్ళల్లో ఉన్న వంకల్ని మర్చిపోయి మరీ ఎదుటి వాళ్ళ వంకల్ని వేలెత్తి చూపించి వాటిని పాయింట్అవుట్ చేసి మాట్లాడటం జనాలకున్న అసభ్యకరమైన గుణం. వాటిని పట్టించుకుంటూ ఉంటే లైఫ్లో లైఫ్ ఉండదు. నాకు నా లైఫ్ నీతో 100 years హ్యాపీగా ఉంటుందని కనిపిస్తుంది. నాకెందుకురా మిగతా నాన్సెన్స్ చెత్తంతా అన్నాడు అర్జున్. అది కాదు అర్జున్, నీలాంటి గొప్పవాడికి నా చెల్లెల్లాంటి అందగత్తె అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈడు జోడు నేనెందుకు అనేసరికి ఎవరు అదా? దాని మొహం ఎప్పుడైనా సరిగ్గా మొహంలో మొహం పెట్టి చూసావంటే నీ అమ్మ దానికి అనకూడదులే కానీ ఎందుకని ఊరుకుంటున్నానో. అరిచేయి మందాన 10 రకాల ఫౌండేషన్లు కొట్టి పైన కాంపాక్ట్ పౌడర్లు కొట్టి దాన్ని ఇక ఒక షోకేసులో బొమ్మలా తయారు చేయటం తప్ప అది దాని హెయిరు, ఆ హెయిర్కి అదేంచే రంగులు పిచ్చుగూళ్ళు గనక ఏదో పక్షి ఏకల్లో ఉన్నట్టు ఆ రంగులు, దాని నుదురు, ఆ తర్వాత మేకప్ తీస్తే అసలు దాన్ని అదైనా గుర్తుపట్టుద్దా? అద్దం ముందు దాన్ని అదైనా చూసుకుంటుందా? దాని గుంట కళ్ళు, దానికి తోడు దాని చెక్కేసిన చెంపలు. గవర్నమెంట్ వాడు రోడ్లు వేయించినప్పుడు కూడా మనం అన్ని గుంతలు ఎత్తుక్కోమేమోరా దాని మీద. దాని మొహం నిండా ఉన్న పింపుల్స్ యాక్నేలో ఎన్ని గుంటలు ఉంటాయో తెలుసా? అది కన్సీలర్తో పూర్తి చేయి, దాని పళ్ళకి క్లిప్పులు వేయించి, దాని మూతికి సర్జరీలు చేయించి, దాని ముక్కు సర్జరీలు చేయించి, దాని మొత్తం బాడీలో చాలా పార్ట్లు మీ అమ్మా నాన్న ప్లాస్టిక్ సర్జరీలు చేయించినయే తప్ప ఒరిజినల్గా దేవుడిచ్చి పర్ఫెక్ట్గా ఉంది ఒకటి ఉందా? కలర్ ఉందా? అదే ఏంటి అది ఉన్న కలరు? పండుకొత్తి రంగు దాందే అనకూడదులే కానీ దాన్ని ఒక రంగు అంటారా? దాని ఒక అందం అంటారా? దాని బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతో తెలుసా? నా కాంటాక్ట్ లిస్టుని మించిపోయిందే. దాన్ని చేసుకొని నేనేం చేసుకొని నేను ఇంటికి వచ్చేసరికి బయట చెప్పులు స్టాండ్లు ఫిల్ అయిపోతాయి వచ్చిన బాయ్ ఫ్రెండ్లకే. నేను ఇక సపరేట్గా ఒక హోమ్ ఓపెన్ చేసుకోవాలి. మీ అమ్మా నాన్నకు అంత ఓపిక ఉందేమో కానీ నాకు లేదురా అంత ఓపిక. అది మీ అమ్మా బాబులకే వాల్యూ ఇవ్వదు. రేపు మా అమ్మా నాన్నల్ని
అదేం చూస్తుందిరా, నాకు నాతో కలిసి నడిసే అమ్మాయి కావాలి, నన్ను తొక్కేసే ఆడది కాదు, నాకన్నా వెనకుండే ఆడది కాదు, ముందుకు వెళ్ళే ఆడది కాదు. అలాంటి అహంకారిని, గర్వపోతుని, ముట్టెపొగరు ఆడదాన్ని, అలాంటి మతాంధకారురాల్ని చేసుకొని నేనేం చేసుకునే దాన్ని? అది దాని హైటు, దాని వెయిట్, దాని పర్సనాలిటీ, దాని మున్సిపాలిటీ అవన్నీ చూసి ఏదో అంటారు చూసావా సినిమాల్లో, ముందు చూస్తే మున్సిపాలిటీ, వెనక చూస్తే వరస్ట్ పర్సనాలిటీ అని. దాన్ని చేసుకొని నేనేం చేసుకోనరా? పై మెరుపులు, పై అందాలు, దానికి బ్యూటీ పార్లరు. ఒక్కసారి కనుక ఎవడైనా కోవిడ్ సిచ్యువేషన్స్లో అవి ఇవి అని క్లోజ్ చేశారు చూడు షాప్స్, బ్యూటీ పార్లర్లు క్లోజ్ చేస్తే చాలు ఇలాంటి వాటి అందాలన్నీ వచ్చేస్తాయి బయటికి. పిచ్చెక్కి పెళ్ళాలేనా కాదా అనే అబ్బాయిలు చెక్ చేసుకోవాలి ఇలాంటి వాటినే. దాన్ని చేసుకొని నేనేం చేసుకుంటానే పిచ్చిదానా అనే పాటికి షటప్ అంది పవిత్ర. అనేసరికి ఆమెను దగ్గరికి తీసుకొని ఒక విషయం చెప్పమంటావా? నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దేవుడి మీద మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నానే, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. నిన్ను తప్ప నా జీవితంలో ఎవరిని భార్యగా నేను ఒప్పుకోలేను. నీ ఒంటి మీద తప్ప నేను ఎవరి ఒంటి మీద చెయ్యలేను. స్టిల్ ఐ యామ్ వర్జిన్ యునో అన్న తర్వాత ఛీ అంది. అనేసరికి ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఇక ముద్దంటే 3 ముళ్ళు, హగ్ అంటే 7 అడుగులు అంటారని ఎక్కడో చదివానులే. ఇందాక ముద్దయిపోయింది, ఇప్పుడు హగ్ అయిపోయింది అన్న తర్వాత తాళి కట్టడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి అని ఒక బాక్స్ ఓపెన్ చేసి ఆ అమ్మాయి మెళ్ళో ఇందులో ఈ హార్ట్ షేప్లో నీది నాది ఇద్దరి ఫోటోలు చిన్నప్పుడే పెట్టి చాలా ప్రేమగా చేయించానే, ఇది చాలా ప్రీషియస్ అని ఆ అమ్మాయి మెళ్ళో చైన్ పెట్టి వేలు ఉంగరం పెట్టి ఆ అమ్మాయిని ఎత్తుకొని గిరగిరా తిప్పేసి ముద్దుల్లో ముంచెత్తాడు ఆ అమ్మాయినే. నీ మీద నాకు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసా, నీతో నాకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో తెలుసా, నీతో నాకు ఎన్ని కలలున్నాయో తెలుసా, ఎన్ని ఆశలున్నాయో తెలుసా అని ఎంతోసేపు కూర్చోబెట్టి కబుర్లు చెప్తుంటే అవన్నీ వింటున్న సౌందర్య ఇచ్చలిచ్చలు జుట్టంతా పీకేసుకుందే. తన అందగత్తె కాదని, తన అందం జీరో అని, తను వేస్ట్ ఫిగర్ అని, తను చప్ప ఫిగర్ అని, మున్సిపాలిటీ ఫిగర్ అని, చివరికి గవర్నమెంట్ వాళ్ళు వేయించిన రోడ్లలో ఉన్న గుంతల కన్నా తన మొహంలో గుంతలు ఎక్కువ ఉంటాయని, వంకర టింకర ఫిగర్ అని అన్న మాటలన్నీ విని పిచ్చెక్కిపోయింది సౌందర్యకే. ఆ తర్వాత అలాగే ఇంటికొచ్చి బెడ్రూమ్లో పడిపోయింది. మేకప్ సామానన్నీ పగలగొట్టేసింది, అద్దాలు పగలగొట్టింది, దిళ్ళన్నీ చించేసింది, పరుపులన్నీ కోసేసింది. ఇంతవరకు కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కడూ తనను చూసి కుక్కల్లే తన వెనకాల పడ్డోడే. కోటీశ్వర్ల కొడుకులను కూడా కుక్కల్లా తిప్పుకున్న తర్వాత కానీ వాళ్ళకు ముద్దు బిచ్చమేసేది కాదు తను. వాళ్ళు తనకి లక్షల రూపాయలు గిఫ్ట్లు ఇప్పించి తన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అప్పుడు ఒక్కసారి 1 నైట్ స్టాండ్కి ఛాన్స్ ఇచ్చేది తను. అలాంటిది వీడు తన్ని జీరో కింద తీసవతల పడేశాడు. తనెందుకు పనికిరాని దాన్ని అనేశాడు. అంటే ఇప్పుడు దాని ముందు నేను వేస్ట్ అన్నమాట. రేపు వీళ్ళు నాకు సంబంధం తీసుకొచ్చినా కూడా వాడిలాంటి ఒక మగాడిని తేలేరు కదో. వాడి పొగరు, వాడి బలుపు, వాడి గర్వం, వాడి అహంకారం అంటే వాడిప్పుడు ఈ వరల్డ్లోనే దీన్ని ది బెస్ట్ అన్నాడు. ఈ ది బెస్ట్ అయినది వాడి పక్కనే ఉంటుందన్నాడు. దాన్ని తప్ప వాడి ఇంకెవరిని పెళ్ళాంగా ఊహించుకోలేనన్నాడు. ఎవరిని టచ్ కూడా చేయనన్నాడు. అది తప్ప వాడి లైఫ్లో ఎవరికి ఇంకా స్థానం లేదన్నాడు. వాడు ఇవ్వనన్నాడు. అదేగా వాడన్నదని ఆ రోజు నుంచి రగిలిపోవటం మొదలుపెట్టింది సౌందర్య. అసూయతో, ద్వేషంతో, స్వార్థంతో, పగతో, కక్షతో. ఆ తరువాత వాసంతి, ప్రసాద్ వాళ్ళు ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించుకొని చాలా గ్రాండ్గా పవిత్రకి, అర్జున్కి ఎంగేజ్మెంట్ చేసేసారు. వెంట తీసుకెళ్ళి ఎంగేజ్మెంట్కి ఖరీదైన డైమండ్ సెట్స్, దాంతోపాటు ఖరీదైనటువంటి బట్టలు. అసలు లైఫ్లో ఇది ఎరుగునా అలాంటివి అవి ఏంటనేనా దీనికి తెలుసా? ఒకవైపున పార్లర్ వాళ్ళు ఇంటికే రావటం, ఆ అమ్మాయిని వాళ్ళు స్పెషల్గా రెడీ చేయటం, పడవంత కారులో ఆ అమ్మాయిని పిక్ చేసుకుని తీసుకెళ్ళటం,
అక్కడికి వెళ్ళాక అర్జున్ చేయి పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆ అమ్మాయి కాళ్ళు తన మోకాళ్ళ మీద పెట్టుకొని ఆ అమ్మాయి కాళ్ళకి వజ్రాల పట్టీలు పెట్టి కాళ్ళు ముద్దు పెట్టుకొని అందరి ముందు ఐ లవ్ యూ అని చెప్పటం. ఆ తరువాత ఎవరైనా ఎంగేజ్మెంట్కి చేయి పట్టుకొని తీసుకెళ్తారేమో అలాంటిది పవిత్రని అర్జున్ ఎత్తుకొని తీసుకెళ్ళటం స్టేజ్ మీదకి. ఆ తరువాత ఇక ఎంగేజ్మెంట్ అయిపోయాక ఫోటోలు దిగటం, ఇద్దరు లిప్ లాకులు పెట్టుకోవటం, అయిపోయిన తర్వాత మళ్ళీ ముహూర్తాలు పెట్టించుకోవటం పెళ్ళికి. పదరా వెళదామని డైరెక్ట్గా వెళ్ళింటికి వచ్చి అమ్మ ఏవో నగలు తీసుకోవాలని చెప్పింది, మనిద్దరమే సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పా నేను అని తీసుకెళ్ళి పవిత్రకి ఇవి ఉన్నాయి ఇవి లేవు అనకుండా రకరకాల సెట్లు అసలు గదంతా నిండిపోయేలాగా నగలు బట్టలు, ఇక స్పెషల్గా టైలర్లు ఇంటికి వచ్చి మగ్గం వర్క్ బ్లౌజుల దగ్గర నుంచి అన్నీ కుట్టించి ఒక రేంజ్లో రెడీ చేయటానికే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు, పార్లర్ వాళ్ళు ఒకవైపున మేకోవర్ కోసం వాళ్ళు వచ్చి రోజు గంటలు గంటలు దాని గదుల్లో ఉండటం, అసలు దాన్ని ఎక్కువసేపు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళటం, ఒక్కొక్క రోజు అసలు అది ఇంటికే రాకుండా అక్కడే ఉండటం, ఎప్పుడూ లేనిది వెళ్ళేటప్పుడు దాని బెడ్రూమ్కి అది లాక్ చేసుకొని వెళ్ళటం. ఆ తరువాత ఇద్దరూ కలిసే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో ఎక్కడెక్కడికో వేరే దేశాలకు వెళ్ళి మరీ తీయించుకొని చాలా స్పెషల్గా రావటం. ఆ తర్వాత బ్యాచిలర్ పార్టీలు, ఆ తర్వాత గోయింగ్ టు బి బ్రైడ్ అని, ఇక ఇద్దరూ విడివిడిగా చేసుకోకుండా కలిసి చేసుకోవటాలు, మెహందీలు, హల్దీలు, సంగీతులు, ధూమ్ధామ్గా ఒకవైపున అన్నీ కలిపి ప్రింట్ అయిపోయిన శుభలేఖలు పనిచేసుకోవటం. వీళ్ళేమో ఇంత దాంట్లో అది పోతే దరిద్రం వద్దన్నట్టు మనకెందుకు అన్నట్టు వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకి షికార్లకి ఈలోపు ట్రిప్పులకి వెళ్ళొచ్చి ఇక పని పాట ఏముండదు. ఇంట్లో మొగుడు దొరికాడంటే బెడ్రూమ్లో ఉండాలి దీనికి. ఇదేమమ్మో ఏంటో కూతుళ్ళ గురించి పట్టించుకొని బాబు వీడు, కూతుళ్ళ గురించి పట్టించుకొని అమ్మ ఇదే వెధవ బతుకని వెధవ జన్మని అని అమ్మా బాబుల్ని కూడా తిట్టకుండా తిట్టుకుంది సౌందర్య. అయిపోయిన తర్వాత పెళ్ళికి రోజులు దగ్గర పడబోతున్నాయి. అయితే ఒక రోజున పవిత్రని తీసుకొని అర్జును వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళకి చెప్పడు నేను వచ్చాననో తీసుకెళ్తున్నాననో. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎటు నచ్చరు కాబట్టి రే పద అంటే వెళ్తానమ్మా అంటే పో ఏంది మాకు చెప్పేది అంటదే సుకన్య. అన్న తర్వాత పవిత్రకి ఏదో పూజలు ఉన్నాయని ఒక 2-3 రోజులు పట్టుద్ది బట్టలు తెచ్చుకో అంటం విన్నది సౌందర్య. ఈలోపు ఇక్కడ నానా రగడ, నానా గొడవ, నానా రచ్చ, సూసైడ్ చేసుకుంటానని, నరం కోసేసుకుంటానని, విషం తాగుతానని, ఉరేసుకుంటానని, ఏట్లో దూకుతానని, బావిలో దూకుతానని అన్నీ ఒకేసారి చేయలేవు కదవే. ఒకవేళ ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి అవుద్దుగా, అన్నీ ఎలా చేయగలుగుతాం సస్తే అంటే ఏంటి జోకా అని సుకన్యను పడేసి తుక్కు కింద కొట్టింది సౌందర్య. రమేష్ని జుట్టంతా పీకేసి షర్ట్ అంతా చించేసి ఏంటమ్మా ఈ గొడవంతా ఏమైందే అని అడిగితే అమ్మా నీకు తెలీదు ఏం జరుగుతుందో తెలుసా నీకు అసలు అనేపాటికి ఏమైందే అంటే ఏమవ్వటం ఏంటి మీ దినం అయ్యిందే, వాడేంటి వాడి ఆస్తి ఏంటి వాడి అందం ఏంటి వాడి ఫ్యామిలీ ఏంటి, దానికి వాడితో మీరు పెళ్ళి ఫిక్స్ చేయటం ఏంటి, వాళ్ళు వచ్చి అడిగితే మీరు ఓకే చేయటం ఏంటి, ఎవడైతే మనకెందుకే వాడు దాన్ని ఇష్టపడ్డాడంట, వాడమ్మ బాబులకే ఆ రంబే కోడలుగా కావాలంట, కాబట్టి దాన్ని కానీ కట్నం లేకుండా చేసుకుంటామన్నారు. మీ నాయనమ్మ దానికి పెట్టిపోయింది కూడా ఎటు నీకే మిగులుద్దే. ఇక మేము ఆ రెండో సంబంధం ఎదవకిచ్చి చేసిన ఆ ఎదవ 10 తులాల బంగారం అడిగాడు, పెళ్లి ఖర్చులకు 25 లక్షలు 30 లక్షలు అవుతాయి. ఈ దరిద్రం ఏమీ లేకుండా రేపు దానికి కడుపో కాలో వస్తే పురులు పోసే పని లేకుండా మొత్తం మేమే చూసుకుంటాము, మీరు వచ్చి అక్షింతలయ్యండి జాలనేగా వాసంతి ప్రసాద్ గారు చెప్పారు. దాంతోనే సరే అన్నాము. అనేపాటికి మీ దినం మీ పాడె మీ బొంత మీ బూడిద అందే అంటే ఎందుకే అన్ని తిట్లు తిడతావు, వాడు నాకు నచ్చాడమ్మా వాడు నాకు కావాలే అంది సౌందర్య. ఏమిటేమిటి అన్నారు ఒక్కసారిగా అమ్మా నాన్నలు. ఏమిటేమిటి కాదు, వాడు నాకు నచ్చాడు, వాడు నాకు కావాలి. ప్రతిరోజు నేను వాడిని ఏ క్షణమైతే చూశానో అప్పటి నుంచి నేను వాడితో కల్లోనే కాపురం చేస్తున్నాను. రోజుకు 100 సార్లు వాడితో నేను శారీరకంగా కలుస్తున్నాను. వాడు నన్ను ఏమన్నాడో తెలుసా, ఇది మొన్న కలవటానికి వెళితే వాడు నన్ను మున్సిపాలిటీ ఫిగర్ నన్నాడే, నేనెందుకు పనికిరానన్నాడే,
నేను వేస్ట్ ఆడదాన్ని అన్నాడే, అలాంటి వాడే నాకు కావాలి. ప్రతిరోజు వాడితోనే నేను మీద చెయ్యించుకోవాలి. వాడిని నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిప్పాలి. వాడికే నేను పిల్లల్ని కనాలి. వాడి కళ్ళ ముందే నేను రోజుకొకడితో తిరగాలి. వాడి అమ్మా బాబుల్ని వాడి చేత్తోనే నేను వాడిని వెధవని చేసి ఆడిచ్చి ఇంట్లో నుంచి బయటికి గెంటి వృద్ధాశ్రమాల పాలు చెయ్యాలి. వాడిని కుక్కని చెయ్యాలి. బిజినెస్ మీద మొత్తం అష్టైశ్వర్యాలు నేనే అనుభవిస్తూ పట్టు సాధిస్తూ నేను కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచునేలా చెయ్యాలి. వాడి పరువు తీసైనా ఏం చేసైనా సరే వాడి అందాన్ని నేను ప్రతిరోజు అనుభవించాలమ్మా. వాడు నాకు కావలసిందే. చిన్నప్పటి నుంచి నేనేమడిగినా ఇస్తావు కదూ, నేనేది అడిగినా కాదనవు కదూ. ఇప్పుడు నాకు వాడు కావాలమ్మా. వాడిని ఇవ్వు నాన్న. వాడు లేకపోతే నేను బ్రతకలేను. నేను ఇంకొకడిని పెళ్లి చేసుకోను. నాకు వాడే కావాలి. ఇస్తారా ఇవ్వరా వాడినని ఊపేసి నేను వాడు లేకపోతే చస్తాను. చిన్నప్పటి నుంచి నేనెప్పుడూ వాడి మీద ఫోకస్ చేసింది లేదు. వాడు పెద్దయ్యాక అంత మ్యాన్లీగా ఉంటాడు, అంత పొగరు గర్వం మద్దం పట్టి ఉంటాడని నేనే రోజు అనుకోలేదు. వాడి పొగరు నా కింద అణిగిపోవాలి. వాడి గర్వాన్ని నేను కాలరాయాలి. వాడి మదాన్ని నేను అణగదొక్కి మదపటేనుగుని వంచినట్టు వంచేయాలి నాన్న. మదగజం వాడు తెలుసా, కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలంటారు. అలాంటి మగాడిని నేను వాళ్ళలో చూశాను నాన్న. వాడి మగతనం కావాలి నాకు. వాడు ఎలా ఉన్నాడో తెలుసా, వాడు దాన్ని ముద్దు పెట్టుకుంటుంటే నా రోమాలు నిక్క పొడుచుకుపోయినాయి అమ్మా. నాలో ఆడతనం నన్నే వెక్కిరించి హేళన చేసింది తెలుసా. నా ఈ అందం, నేను చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు, నువ్వు తీసుకెళ్లే బ్యూటీ పార్లర్లు, నేను వేసుకునే మేకప్లు వాడి కాలి గోటికి కూడా పనికిరావన్నట్టు తీసేశాడే వాడు. నన్ను దాని ముందు వేస్ట్ అన్నాడే. నీకేం తెలుసమ్మా వాడు మాట్లాడిన మాటలు నాకు ఎంత గుచ్చుకున్నాయో నీకెలా చెప్తే అర్థమవుతుందే పశువా అని తల్లిని పట్టుకొని ఇక ఏడ్చేసి నానా గొడవ చేసి నానా రచ్చ చేసి వాడినిచ్చి చేయపోతే నేను చచ్చిపోతానని నానా గొడవ చేసింది సౌందర్య. ఎందుకమ్మా నేను లేనా, నేను పోయాను అనుకుంటున్నావా? నువ్వు అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చిచ్చే తల్లిని నేను. అలాంటిది నువ్వు అడిగింది భూమి మీద ఉన్న వాడినే కదే. నీకు కావలసిందే వాడి ఆస్తి, నీకు కావలసిందే వాడి అమ్మా నాన్నలు అడ్డు లేకపోవటం, నీకు కావలసింది వాడి అందం, వాడి మగతనం, నీకు కావలసిందే వాడిని నువ్వు అనుభవించటం, వాడికి నువ్వు పిల్లల్ని కంటం, వాడిని కుక్కని చేసి నీ కాళ్ళ చుట్టూ తిప్పుకోవటం. ఇవన్నీ అవ్వాలంటే నువ్వు వాడితో పుస్తక కట్టించుకోవాలి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో, ఇక్కడి నుంచి కథ ఎలా ముందుకు నడపాలో నీ తల్లిగా నేనున్నాను, నేను చూసుకుంటాను. నువ్వు బాధపడకో. దాందే ఉందే, అది ఎవరితోనైనా అడ్జస్ట్ అయిపోద్దే. వీడు కాకపోతే ఇంకొకడు మగాడైతే చాలు దానికే, మగతనం ఉంటే చాలు దానికే. రోజుకొకసారి దాన్ని సుఖపెట్టినా చాలు, వారానికి ఓసారి సుఖపెట్టినా చాలు. దాందే ఉంది కురూపి. అలాంటి కురూపి, అలాంటి జుగుప్సాకరమైన గొంగళి పురుగుకి ఇంకో గొంగళి పురుగు ఎక్కడో చోట ఏ కూలి చేసుకుంటానో, కాఫీ కప్పులు కడుక్కుంటానో దొరుకుద్దిలే. కానీ అలాంటి వాటి గురించి నేనెప్పుడూ ఆలోచించను. అది నా కడుపును పుట్టినప్పుడు నా చనుబాలే దానికి ఇవ్వలేదే. నా ప్రేమని దానికి ఎలా పంచుతాననుకుంటున్నావు పిచ్చిదానా? బాధపడకని కూతుర్ను ఓదార్చి వచ్చాక ఎందుకు ఇవన్నీ అనవసరమైన గొడవలు, అనవసరమైనటువంటి ఛాలెంజ్లు? చెప్పు సుఖు, నేను వద్దంటున్నాను. అదేదో మనమే చిన్నదానికే కూర్చోబెట్టి సర్ది చెప్తే అదే వింటదే అని చెప్పబోయాడు రమేష్. ఎందుకు వినాలి, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నా కూతురు అందగత్తె కాదన్నాడంట వాడు. నేను కన్నా నా కూతురు అందగత్తె ఎలా కాకుండా పోద్దే? వాడు నా కూతురు కన్నా భువనైక సౌందర్యాన్ని ఈ భూమి మీద దానిలో చూశాడంట. అది దాని మున్సిపాలిటీ మొహం. కన్న తల్లిగా నేనే మెచ్చని దాన్ని వాడికి ఏం చూసి నచ్చిందయ్యా? అదే నా కూతురు నచ్చిందే అని వాడిని అంటవే వాడికి గొప్ప విషయం తెలుసా. రాజు మెచ్చిందే రంభ అంటారు. నా కూతురు మెచ్చినోడే ఈ ఇంటికి అల్లుడు, దానికి మొగుడు అవుతాడు. నాకు నచ్చాడు అని అది అడిగింది కదా, వాడే కావాలంది కదా. పర్వాలేదు, ఒక ఆడదే దానికి కావలసిన మగాడిని సెలెక్ట్ చేసుకుని ఆ మగాడి పొందు కోరుకోవటం ఈ రోజుల్లో కొత్తగా వస్తుందేమీ కాదే. నువ్వు ఎంతమందిని కాదని నా దగ్గరకు వచ్చాగలా? నేనెంతోమంది పోట్లగిత్తల్లాంటి మగాళ్ళని కాదని నువ్వు నాకు అన్ని విధాలా పర్ఫెక్ట్ అని కాదా ఏంటి? నేను నిన్ను చేసుకొని ఇప్పటికీ స్వర్గ సుఖాలు అనుభవిస్తుందే. అలా అనుకుంటే నువ్వు నన్ను కాదని ఇంకొకళ్ళ వైపు కన్నెత్తి చూస్తున్నావా ఏంటి? నేను నిన్ను కాదని ఎవరితో అన్నా పోతున్నానా? అలాంటిదే
అది అతనే కావాలని అడుగుతున్నప్పుడు ఇచ్చి చేస్తే తప్పేంటనే తల్లిగా పిల్లలు తప్పులు చేస్తే ఇది తప్పు అని వారించి చెప్పాలి, ఒక దెబ్బేసి చెప్పాలి. మీరు చేసేది తప్పు, అవతల ఉంది నీ తోబుట్టువు, అది కూడా నీలాగే నా రక్తం పంచుకొని నీకన్నా ముందే నా గర్భావాసంలో 10 నెలలు నివాసం ఉండి పుట్టిందమ్మా. నేను పురిటినొప్పులు కనే మరీ భూమి మీదకి తెచ్చాను. తల్లిగా తనకి హృదయం పంచలేకపోయినా, పాలు ఇవ్వకపోయినా, ప్రేమని పంచకపోయినా, గుండెల మీద పెట్టుకొని సాకకపోయినా, గోడు ముద్దలు పెట్టకపోయినా, దానికి లాల పొయ్యకపోయినా, దానికి ఏ రోజు 2 చెంబులు నీళ్లు పోసి దగ్గరికి తీసి చదువు చెప్పించకపోయినా కూడా అది నన్ను ఆయన్ని తల్లి తండ్రి అనుకుంటుంది, నిన్నే చెల్లెలు అనుకుంటుంది. తప్పు నువ్వు అలా కోరుకోకూడదు. బావంటే తండ్రితో సమానం, అన్నయ్యతో సమానం, అలా తప్పుగా ఊహించటం కూడా తప్పేనని 2 దెబ్బలేసి చెప్పాల్సింది పోయే కూతురు తానా అంటే దానికి తందానా అనేసింది సుకన్య. ఇక పెళ్ళాము కూతురు చెప్పిన దానికి ఓటేయటం తప్ప చాతగాని రమేషు చేసేదేముందే, దాంతో అని వదిలేశాడు. ఆ రోజు తర్వాత సుకన్య పెళ్లి పనుల్లో కలగజేసుకోవటం మొదలుపెట్టిందే. ఇక తనే ప్రత్యేకంగా టైలర్లు వస్తే బ్లౌజులు ఇలా కుట్టొద్దని 3/4 హ్యాండ్స్ పెట్టించి కుట్టమనమని చెప్పింది. ఏం బాగుంటుంది అలాగా అని వాసంత్ అంటే, అది మా సాంప్రదాయంలే అందే. అదేంటి బ్లౌజులు కూడా సాంప్రదాయంలో ఉంటాయా అని అడిగింది ఆవిడ. మాకుంటాయిలేండి అన్న తర్వాత సుకన్యని ఎలా అర్థం చేసుకోవాలో ఆవిడకి అర్థం కాలేదో. ఆ తర్వాత పవిత్రతో మాట్లాడటం, అర్జున్తో మాట్లాడటం, ఆ తర్వాత మాకు మేలి ముసుగుంటుంది, మరి మా సంస్కృతి మా సాంప్రదాయాలు కూడా ఇంక్లూడ్ చేయాలి, లేదంటే పోయిన వాళ్ళ నానమ్మ మా అత్తగారి ఆత్మ ఘోషిచ్చి ఏడ్సుద్దనేసరికి ఆవిడ మీద ఉన్న ప్రేమ, అభిమానం, అనురాగంతో వాళ్ళ వంశంలో ఉన్న వాటన్నిటినీ మనమెలా కాదంటామని వాసంతి ప్రసాద్ సరేనన్నారు. అయితే అరుంధతి పేరడ్డం పెట్టే ఇవన్నీ జరిపిస్తూ ఒకసారి ఫోటో ఉంటే అంట చూపించండి మోడల్కి అని అడిగింది వాసంతే. మా అత్తగారి పెళ్లి ఫోటోలు లేవు, నా పెళ్లి ఆల్బమ్ ఎక్కడో పడిపోయిందే, నేను చెప్తాగా అంటే సరే అలాగైతే అని కాంజీవరం నుంచి లక్షల ఖరీదైన చీరలు మగ్గాల మీద నేయించి తెప్పించారు పవిత్ర కోసం. తెప్పించి మేలి ముసుగు కూడా అక్కడి నుంచి తెప్పించారు. తెప్పించి దాని మీద వర్కులు చేయించటం మొదలుపెట్టారు. సేమ్ ఎలాంటి మేలి ముసుగైతే అటు వాసంతి తెప్పించిందో అలాంటిదే తను తెప్పించింది సుకన్య. వాళ్ళు కొన్న చీరలు లాంటివే తను కొందే. డబ్బుందన్న మధాంధకారంతో విర్రవీగిపోయే వాళ్ళు పవిత్రకి ఏ నగలైతే కొన్నారో అన్నీ తనేటు కొనలేదు కాబట్టి అలాంటివి మ్యాక్సిమం డైమండ్స్ సీజెడ్లో, అన్కట్స్ సీజెడ్స్లో మ్యాక్స్, ఇక మిగతాయి మాత్రం గోల్డ్లో కవర్ చేసుకొచ్చి కూతురికి కొనేసిందే. ఇక ఒకవైపున పెళ్లి హడావిడి, పెళ్లి తంతులు మొదలైపోయి ధూమ్ధామ్గా మెహందే. ఆ మెహందీకి రగిలిపోతుంది చిన్న కూతురు. రగిలిపోతుంటే అచ్చం పెద్దమ్మాయి పవిత్రకి ఎలా పెట్టారో మెహందీ ఆర్టిస్టును పక్కకు పిలిచి దాని చేతిలో డబ్బులు పడేసి అలాగే రావాలి మా చిన్నమ్మాయికి కూడా, కొంచెం కూడా తేడా రాకూడదు, నీ డిజైన్ చాలా నచ్చేసిందంట అనేపాటికే ఆ హడావిడిలో ఎవడు పట్టించుకుంటాడో అలాగే మెహందీ పెట్టించారు. ఇక హల్దీలప్పుడు ఒకళ్ళకొకళ్ళు హల్దీలు పూసుకోవటం, నలుగులు ఆ హడావిడి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకోవటం, హక్ చేసుకోవటం, ఆ అమ్మాయిని అర్జున్ దగ్గరికి తీసుకోవటం చూసి కూతురు గుండెల్లో నుంచి రక్తం చిమ్ముతుంటే సుకన్య కళ్ళల్లో నుంచి రక్తం అలా ఎర్రబడిన కళ్ళల్లోనే కనపడటం మొదలయ్యింది. ఆ తర్వాత సంగీత్లో ఆ అమ్మాయి గురించి ఒకవైపున వాసంతే దేవతే అరుంధతి గారి రూపంలో వస్తే ఆ అరుంధతి గారి అంశని మళ్ళీ పవిత్ర రూపంలో దేవుడు పుట్టించాడని, ఆ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావటం మేం చేసుకున్న అదృష్టమని, ఏ ఇంట్లో అలాంటి పవిత్ర లాంటి అమ్మాయి ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో కళకళలాడిపోద్దని, వాళ్ళు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆవిడ ప్రసాద్ గారు మాకు కూతురు లేని లోటు తీరుస్తుంది, బంగారు తల్లి అని పవిత్రని ఆకాశానికి ఎత్తేస్తే అర్జున్ ప్రేమకి రూపం తననే. అసలు తనలాంటి అమ్మాయిని ఇంతవరకు తను ఏ రోజు చూసి కూడా ఎరుగననే అలాంటి అమ్మాయిని చేసుకోవటం తన అదృష్టమనే. ఎంతకాలం అసలు తన ప్రేమని నేను ఎలా
ప్రేమిస్తున్నానో కూడా తెలియకుండా స్నేహం అనే దాంట్లోనే తన ప్రేమని అనుభవించి ఆస్వాదించానని, అలాంటి ఆమె తనకి జీవిత భాగస్వామిగా రావటం తను ఏ జన్మలోనో చేసుకున్న సుకృతమని అతను పొగిడి ఆకాశానికి ఎత్తేశాడు. పవిత్ర అయితే ఏడ్చేసి అర్జున్ని కౌగిలించుకొని ఒకవైపున వాళ్ళ అమ్మా నాన్నల ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ ఎరుగని తను ఆవిడలో తల్లి ప్రేమను చూసుకున్నానని, అతనిలో తండ్రి ప్రేమను చూసుకున్నానని, అర్జున్ గాడిలో అందరి ప్రేమల్ని చూసుకున్నానని, నానమ్మ ఉంటే ఈరోజు చాలా బాగుండేదని, తను లేని లోటు ఎవరూ తీర్చలేనిదని చెప్పుకొచ్చి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చితే ఆవిడ్ని నవ్వించటానికి జోకులేసి ఓదార్చి దగ్గరికి తీసుకొని అందరి ముందు 25 లక్షల ఖరీదైన డైమండ్ నెక్లెస్ పెళ్ళాం మెళ్ళో పెట్టుకొని ముద్దులు పెట్టుకొని సంగీత్ హడావిడి అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేసి గౌరీ పూజ చేసి మండపానికి తీసుకెళ్తూ ఉండగా ఇక వీళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. మండపానికి వచ్చారు. అబ్బాయి కూర్చొని వరపూజ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఒకవైపున పిల్లకి అన్నం కలిపి తీసుకొచ్చింది సుకన్య. తీసుకొస్తే అదేమిటండి గౌరీ పూజకు ముందు తినిపిస్తారు కదా, మండపంలోకి వెళ్ళేటప్పుడు కాదేమో అని అక్కడున్న ఎవరో అంటే, తల్లి ప్రేమకి అక్కడ ఇక్కడ అనే భేదాలుంటాయా, రా తిందు కానీ అనేసరికి పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు కన్న తల్లి ప్రేమ ఎరుగదో, కన్న తండ్రి దగ్గరికి తీసి ఎరుగడు, ఎప్పుడూ చెల్లెలు ప్రేమగా మాట్లాడెరుగదో, అలాంటిది వాళ్ళంత అభిమానంగా పలకరిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి పవిత్రకే. ఎందుకే ఏడుస్తావు, నిన్ను నేను మోసే కన్నాను, ఎంతైనా నా కడుపులోనేగా 10 నెలలున్నావు, నేను నిప్పులు పడి కంటేనేలే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, కొట్టానేమో తల్లిగా 4 దెబ్బలు తిట్టానేమో కానీ ఏ రోజు మాత్రం నేను నిన్ను చావగొట్టలేదుగా, వెళ్ళిపోతున్నావుగా ఎటు అత్తారింటికే, మళ్ళీ మా ఇంటి అమ్మాయివైతే కాదుగా, మా ఇంటి పేరు మా గోత్రం ఇక నీకెటు చెల్లదుగా, పట్టు తల్లిగా చిన్నప్పుడెప్పుడు నీ నోట్లో తినిపించి ఎరుగను, బహుశా ఏ కన్న తల్లికైనా ఇదే ఆఖరి అవకాశమేమోలే అనేపాటికి పొంగిపోయింది ఆ మాటలకి ఆ ప్రేమకే. దాంతో మొత్తమందు కలిపినటువంటి ఆవకాయ ముద్దపప్పు అన్నాన్ని కలిపి సుకన్య ఇక చాలు అని పవిత్ర చెప్తున్నా కూరి పెట్టేసింది పవిత్రకే. పెట్టిన తర్వాత పవిత్ర అలా కళ్ళు తిరిగి పడిపోతే పవిత్రని పక్కకి పడుకోబెట్టి దుప్పటి కప్పేసి మేకప్ దాన్ని లోపలికి రమ్మనమని 2 లక్షల రూపాయలు దాని మొహాన పడేసి, దీనికి ఎలా చేసావో మేకప్ యాజ్ ఇట్ ఈజ్గా పిన్ టు పిన్ జిరాక్స్ తీసినట్టుగా నా చిన్న కూతురికి తీయాలి, నోరెత్తావో గొంతు కోసేస్తానని ఇంకొక 5 లక్షలు పడేసి నోరు మూసుకొని చెప్పింది చెయ్యని పవిత్ర లాంటి చీర మేలి ముసుగు వేసి సౌందర్యని రెడీ చేయమనమని చెప్పింది. అంతా రెడీ చేస్తున్న సౌందర్యకి చెమట్లు పోసుకొచ్చి టెన్షన్ పడుతుంటే, ఎందుకే కంగారు పడతావు అని అడిగింది సుకన్య. అది కాదమ్మా, నేను హైట్ తక్కువ కదా, పవిత్ర హైట్ ఎక్కువ కదమ్మా అనేపాటికి, అంతేగా దానికి నువ్వేమీ టెన్షన్ పడకు, నేనున్నానుగా, నేను మేనేజ్ చేస్తాను అని ఆల్రెడీ సుకన్యకి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు బాగా తిని అడ్డంగా బలిసి ఆంటీలు ఎంతెంత లావునా ఎంతెంత ఎత్తున ఉంటారు. వాళ్ళు 10 మంది కనుక రౌండప్ చేసి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేటప్పుడు కవర్ చేస్తే అస్సలు హైట్ అన్న మాట తెలుసుకోవటం చాలా కష్టం. దాంతో నేను ఆల్రెడీ వాళ్ళని వాటికే తెలియకుండా సెట్ చేసి ఉంచా, నువ్వు కంగారు పడబాకని. మేడం రెడీ అన్న తర్వాత మేలు ముసుగేసే అని మేలు ముసుగుని వేయించేసింది ఛాతీ వరకు. తర్వాత డియర్ ఫ్రెండ్స్, పెళ్లి కూతుర్ని మీ చేతుల మీదుగా తీసుకెళ్ళి మీరే పెళ్లి మండపంలో కూర్చోబెట్టాలి, అది నా కోరిక, రండర్రా అని పిలిచేసరికి ఎగేసుకొని వచ్చారు ఆంటీలు. దాంతో ఇక హైట్ ఎక్కడ తెలిసిపోద్దోనని కాళ్ళు ఎత్తెత్తి నడవలేక చచ్చింది సౌందర్య. తీసుకెళ్ళి పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు ఆంటీలందరూ కలిసే. ఒకవైపున పెళ్లి తంతు జరిగిపోతోంది. టెన్షన్గా ఉంది సౌందర్యకి. ఆ తర్వాత మొత్తానికి పెళ్లి కొడుకు చేత పెళ్లి తంతంతా కంప్లీట్ చేయించి మధ్యలో తలంబ్రాల బట్టలు కూడా మార్పిచ్చి ఆ తర్వాత మొత్తానికి బాబు తాళి కట్టయ్యా అని ఇచ్చిన తర్వాత అర్జున్ పవిత్రేననుకొని ఆ మేలి ముసుగులో ఉంది తాళి కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఇక వాళ్ళ తంతు పూర్తయిపోయిన తర్వాత నొసట్లో సింధూరం పెట్టాలని బంగారు కాసిచ్చి మేలు ముసుగు పైకెత్తండమ్మా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అనేసరికి అక్కడున్న అమలక్కలు ఓ ఎస్ అనుకుంటూ మేలి ముసుగు పైకెత్తేసరికి
ఆ మండపంలో పెళ్లికొచ్చిన చుట్టాలు బంధువులతో పాటు వాసంతి ప్రసాద్ షాక్ అయిపోతే నువ్వున్నావేంటి అని అర్జున్ పవిత్ర అనే ఏం చేశావే దాన్నే అనేసరికి సౌందర్య అలా నిలబడిపోతే ఆ చేతిలో ఉన్న కాసుని కిందకు వదిలేసి లాగి చంపబెట్టి ఒక్కటి తీస్తే సౌందర్య వెళ్ళి సుకన్య మీద పడేసరికి పవిత్రని చంపేశారా, ఏం చేశారే అసలు అని నిలదీసి అడిగి ఏంటిదంతా అన్నారు వాసంతి ప్రసాద్. ఇంతటితో అసలైన అందం కథ 3వ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.